ఒక బ్యాడ్ న్యూస్ టీవీఎస్ ఐక్యూబ్ గురించి, ఒక మోస్ట్ అవైటెడ్ ఎక్సైటింగ్ న్యూస్ ఏథర్ నుంచి, ఇలాగ ఇంకొన్ని ఎక్సైటింగ్ న్యూస్ కూడా. దీన్ని సింగిల్ లైన్ సమ్మరీగా చెప్పవచ్చు ఇవాల్టి ఈవీ న్యూస్ గురించి. సో ఫస్ట్ వచ్చేసి ఏథర్ కమ్యూనిటీ డే 2026 ఈవెంట్ యొక్క టికెట్లు ఇప్పుడు బుక్ చేసుకోవడానికి ఓపెన్ అయిపోయింది. అండ్ దాని ధర వచ్చేసి 16 ఏళ్ళు లేదా అంతకంటే పెద్దవాళ్ళకి $499 పర్ పర్సన్, అండ్ 5 నుంచి 16 ఏళ్ళ వరకు ఉండే పిల్లలకి $49 పర్ పర్సన్. అసలు ఈ ఏథర్ కమ్యూనిటీ డే ఈవెంట్లో ఏమేం జరుగుతుంది అని చెప్పి డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకసారి జస్ట్ టు సెట్ కాంటెక్స్ట్, పోయిన సంవత్సరం 16 ఏళ్ళు పైచిలకు ఉండే వాళ్ళకి $399 పర్ పర్సన్ ఉండేది. అయినప్పటికీ 4,000 మంది ఈ ఈవెంట్ని అటెండ్ అయ్యారు. అసలు పోయిన సంవత్సరం కొత్త స్కూటర్ ఏది లాంచ్ అవ్వలేదు, అయినప్పటికీ అంతమంది వచ్చారు. కానీ ఈ సంవత్సరం కొత్త బండి లాంచ్ అవ్వబోతోంది. ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ మందే వచ్చే అవకాశం ఉంది. మీరు వచ్చేటైతే మీ అందరినీ అక్కడ కలుస్తా. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒక మోస్ట్ అవైటెడ్ అప్డేట్, పాట్ హోల్ ప్లస్ అలర్ట్స్ ని ఏథర్ స్కూటర్స్ కి ఇవ్వడం మొదలెట్టారు. ఇది సెకండ్ జెన్ ఏథర్ 450X అండ్ దాని తర్వాత ఏథర్ 450X మోడల్స్ కి అండ్ ఏథర్ రిస్తా Z మోడల్స్ కి మాత్రమే వస్తుంది. ఇన్ఫాక్ట్ నాకు తెలిసి అసలు ఇప్పటికీ మీలో చాలా మందికి మీ ఏథర్ స్కూటర్లలో ఈ అప్డేట్ చేరుకుని ఉండొచ్చు కూడా. అండ్ ఈ ఫీచర్ వచ్చేసి టెస్టింగ్లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అని చెబుతూ నేను ఒక రివ్యూ వీడియో చేశాను. ఇప్పుడైతే మరి రిఫైన్మెంట్స్ అంతా అయినాక ఫీచర్ ఇలా ఉంది. ప్రధానంగా ఈ ఫీచర్ అనేది డాష్బోర్డ్లో మీరు నావిగేషన్ పెట్టుకున్నప్పుడే పనిచేస్తుంది, ఎందుకంటే అప్పుడే స్కూటర్ డాష్బోర్డ్కి మీరు వెళ్ళే మార్గం ఏంటో తెలుస్తుంది కాబట్టి. ఆధార్లో వచ్చే స్పీడ్ బ్రేకర్ల గురించి, పాట్ హోల్స్ గురించి ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకొని కొన్ని మీటర్ల ముందుగానే మీకు అందజేయడానికి. ఎప్పుడన్నా రోడ్లో బంపీ రోడ్ ఉన్నా, స్పీడ్ బ్రేకర్ బాలేకపోయినా, పాట్ హోల్ ఉన్నా కూడా డాష్బోర్డ్ మీద ఒక విజువల్ వార్నింగ్ వస్తుంది. అంతేకాకుండా మీరు హెల్మెట్ వేసుకొని ఉంటే హెల్మెట్ లోపల ఒక ఆడియో వార్నింగ్ వస్తుంది. అండ్ మీరేమన్నా ఇయర్ ఫోన్ వాడుతూ ఉన్నా కూడా అందులో కూడా ఒక సౌండ్ వస్తుంది. లేదా ఎటువంటి బ్లూటూత్ డివైస్ ఉన్న హెల్మెట్ వేసుకున్నా అందులో మీకు ఆడియో అలర్ట్ వస్తుంది. అంతేకాకుండా ఇవేవి వాడకపోయినా కూడా స్కూటర్ నుంచి కూడా ఒక ఆడియో వార్నింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి ఈ పాట్ హోల్ డేటా మొత్తం ఉన్నందున మనకి డాష్బోర్డ్ మీద నావిగేషన్ పెట్టుకున్నప్పుడు కాస్త స్మూత్గా ఉండే రోడ్డు చూపించండి అని అడిగే ఆప్షన్ కూడా వస్తుందన్నమాట. అంటే ఏంటంటే అతి తక్కువ పాట్ హోల్స్ ఉండే రోడ్ అనమాట. ఇప్పుడైతే ఈ పాట్ హోల్ ఫీచర్ యొక్క కంప్యూటింగ్ డేటా మొత్తం క్లౌడ్లోనే అవ్వాలి. క్లౌడ్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రమ్ టైం టు టైం అప్డేట్ చేస్తూ మీకు రిఫ్రెష్ డేటా కాస్త ముందుగానే ఇవ్వాలి. ప్రతి ఏథర్ 450X వేరియంట్ డాష్బోర్డ్ కి ఒక కంప్యూటింగ్ కేపబిలిటీ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఐ థింక్ ఈ ఫీచర్ పని చేయాలి అంటే మీరు వెళ్లే దారిలో ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగుండాలి. అండ్ ఇట్ మేక్ సెన్స్ ఆల్సో. అంటే కనెక్టివిటీ బాగాలేకపోతే డాష్బోర్డ్ లో మ్యాపే లోడ్ అవుతుంది, ఇంకా పాట్ హోల్ డేటా ఎక్కడి నుంచి లోడ్ అవుతుంది. ఇప్పుడైతే నా దగ్గర సెకండ్ జెన్ ఏథర్ 450X ఉంది. ఆ బండిలో నాకు 3 విషయాలు ఈ ఫీచర్ కి సంబంధించి ప్రయత్నించాలని ఉంది. ఒకటి, అసలు పాట్ హోల్ అని వీళ్ళు దేన్ని డిఫైన్ చేశారు అంటే ఎక్కడన్నా దారిలో ఒక చిన్న ప్యాచ్ వర్క్ లాంటివి ఉన్నా కూడా దాన్ని కూడా పాట్ హోల్ గా పరిగణిస్తారా, లేదా దానికైనా స్పెసిఫిక్ పారామీటర్ దాటిన తర్వాతే పాట్ హోల్ అని చెప్తారా? ఒకసారి ప్రయత్నించాలి. అసలు దారిలో ఎక్కడన్నా పాట్ హోల్ ఉండి దాని మీద కొత్త రోడ్ వేసి ఆ పాట్ హోల్ని సరిచేశాక ఈ డాష్బోర్డ్లో పాట్ హోల్ అలర్ట్స్లో అది అప్డేట్ అవ్వడానికి ఎంత కాలం పడుతుంది అని చూడాలంది. అండ్ మూడవది, అసలు మన ఊర్లలో, టౌన్స్ అండ్ సిటీస్లో అసలు స్మూతర్ రోడ్స్ అనేవి ఉన్నాయా లేవా? ఉంటే ఎటువంటి రోడ్ని మనం స్మూతర్ రోడ్గా పరిగణిస్తున్నాం? ఆ అప్పర్ లిమిట్ ఏంటి? ఎంతవరకు పాట్ హోల్స్ అన్ని ఉన్నా కూడా స్మూతర్ రోడ్ అయింది అని ఆ ప్రాక్టికల్ స్మూత్ రోడ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలని నాకు కొంచెం ఆశగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ హైవేస్ కాకుండా ఈ ఫీచర్ మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు ఎలా ఉందో కమెంట్స్లో తప్పక తెలియజేయండి. ఇంకా థర్డ్ న్యూస్ అండ్ సాడ్ న్యూస్ వచ్చేసి ఐక్యూబ్ అండ్ ఆర్బిటర్ ధరలు పెంచారు టీవీఎస్ వాళ్ళు. ప్రతి వేరియంట్కి డిఫరెంట్ ప్రైస్ అయితే పెంచారు. బేస్ వేరియంట్ ఐక్యూబ్ 2.2 kWhలో $500 పెరిగింది. 3.1 kWhలో $1,650 పెరిగింది. 3.5 kWhలో $3,900 పెరిగింది. ఐక్యూబ్ S 4.7 kWhలో 3,000 పెరిగింది. ఐక్యూబ్ ST 5.3 kWhలో $10,400 పెరిగింది. అంతేకాకుండా వీళ్ళ ఆర్బిటర్ వేరియంట్స్ కూడా ధర పెంచారు. V1 వేరియంట్ వచ్చేసి 7,000 పెరిగితే V2 వేరియంట్ $13,580 పెరిగింది. ప్రైజెస్ వచ్చేసి స్కూటర్ల మ్యానుఫ్యాక్చరింగ్ డిలే అవ్వడం వలన అండ్ ఇన్పుట్ మెటీరియల్ కాస్ట్ పెరగడం వలన పెంచుండొచ్చు. ఇంకా ఫోర్త్ న్యూస్ వచ్చేసి మన హీరో మోటార్ కార్ప్ వాళ్ళ విడా VX2 స్కూటర్లని అండ్ dirt.e
K3 ఈవీ ఆఫ్ రోడ్ బైక్ ని నేపాల్లో లాంచ్ చేశారు. స్కూటర్లలో అయితే మరి 2 వేరియంట్స్ VX2 ప్లస్ 4.4 kWh అంటే 2.2 kWh బ్యాటరీస్తో వచ్చే స్కూటర్ని అది 140 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. దాన్ని ఇంకా సెకండ్ది VX2 Go ఒకటే 2.2 kWh రిమూవబుల్ బ్యాటరీతో వస్తూ 75 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేసే స్కూటర్ని నేపాల్లో లాంచ్ చేశారు. ఈ VX2 ప్లస్ 4.4 kWh కావచ్చు, VX2 Go కావచ్చు, ఆ రెండు బండ్ల గురించి డీటెయిల్డ్ ప్రోస్ అండ్ కాన్స్ ఫుల్ రివ్యూ వీడియోస్ మీకు ఇక్కడ దొరుకుతున్నాయి. ఇంకా dirt.e K3 ఈవీ బైక్ అనేది వచ్చేసి ఒక ఆఫ్ రోడ్ బైక్ అనమాట ఫర్ యంగ్ రైడర్స్. ఇందులో అయితే మరి 3 సైజ్ అడాప్టివ్ సిస్టమ్ ఉంటుంది. స్మాల్, మీడియం అండ్ లార్జ్ కాన్ఫిగరేషన్స్తో ఇందులో యాప్ బేస్డ్ పేరెంటల్ కంట్రోల్స్ వస్తాయన్నమాట. అంటే యాక్సిలరేషన్ని, స్పీడ్ లిమిట్ని పేరెంట్స్ కంట్రోల్ చేయడానికి. ఇందులో అయితే మరి 3 రైడింగ్ మోడ్స్ వస్తాయి. మోడ్ 1లో 8 to 9 kmph స్పీడ్ దాకా వెళ్ళొచ్చు. మోడ్ 2లో 17 to 18 kmph స్పీడ్ దాకా వెళ్ళవచ్చు. మోడ్ 3లో 23-24 kmph స్పీడ్ దాకా వెళ్ళవచ్చు. అంటే 25 స్పీడ్ కంటే తక్కువే అనమాట. విత్ 350 వాట్ మోటార్ అండ్ 360 Wh రిమూవబుల్ బ్యాటరీ. దీంతో దాదాపు 3 గంటల దాకా రైడింగ్ టైం వస్తుంది. అఫ్ కోర్స్ అది మనం నడిపే రూట్ బట్టి, టెరైన్ బట్టి, స్పీడ్ బట్టి అది వేరీ అవుతుంది. అండ్ ఈ బ్యాటరీ వచ్చేసి కేవలం 2 గంటల్లో 20% నుంచి 80% దాకా ఛార్జింగ్ అయిపోతుంది. ఈ బండి నేనైతే నడపలేకపోయాను, కానీ ఐ విష్ ఇది ఇండియాకి, బెంగళూరుకి అతి త్వరలో వస్తే ఒకసారి ప్రయత్నించి చూద్దాం అని కుతూహలం అయితే ఉంది. అండ్ ఫైనలీ వాళ్ళ 50,000 ప్రొడక్షన్ యూనిట్ని క్రాస్ చేశారు రివర్ మొబిలిటీ వాళ్ళు వాళ్ళ రివర్ ఇండి స్కూటర్తో. మరి ఇది ఈ వారపు ఈవీ న్యూస్. వీటిలో ఏ బండి మీకు ఎక్సైటింగ్గా అనిపిస్తూ ఉందో అండ్ అతి ముఖ్యంగా రాబోయే కొన్ని వీడియోస్లో కొన్ని లాంచ్ అవ్వబోతున్న వెహికల్స్ గురించి, క్రేజీ ప్రోడక్ట్స్ గురించి రివ్యూస్ రాబోతున్నాయి. మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్డ్.